సో హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్లుగని అఫీషియల్. ఈరోజు వచ్చేసి రాఖీ కదా! సో రాఖీకి ఏమేద్దాం అనుకుని ఆలోచిస్తే నీట్‌గా వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ అనేది దొరికింది. అదే సింపుల్ అనిపించింది. ఇంకా అదే యేసుకున్నాను. ఇంకేంటంటే ఈరోజు మండే కూడా కదా! సో నేను ప్రతి మండే నేను శివుడి గుడికైతే వెళ్తుంటాననమాట. అయితే శివుడి గుడికైతే వచ్చేసాను. ఇక్కడ మధురవాడ దగ్గర ఒక గుడి ఉంటది. అది చాలా బావుంటది. గ్రీనరీ ఉంటది. మీ అందరికి తెలుసు కదా! నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రతిసారి నేను ఇక్కడికే వస్తుంటాను. ఇంకా ఇక్కడికొచ్చి అభిషేకం అయితే చేసుకుంటుంటాననమాట లింగం మీద. సో, అక్కడి నుంచి ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాను. ఇంటికెళ్ళిపోయి చాలా ఎండుంది బాబోయ్! చాలా దారుణంగా ఉంది. బయటకొచ్చి చూసేసరికి నా బైక్‌కే వదిలేసాను. ఇంక ఇంటికొచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంటికొచ్చి రెస్ట్ తీసుకునేసరికి మా అక్కలు కాల్ చేశారు. ఇంక నేను మా తమ్ముడైతే ఎళ్తున్నాం. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. బాబు ఎంత బేగొచ్చావురా బాబు! ఎవరితో సో, నేను అక్కడ టెంపుల్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాననమాట. ఇంక మా అక్క కాల్ చేసి, "ఇంకా రాలేదేంటి 1:00 అయిపోయిందంటే" ఇంక నేను మా తమ్ముడు మా ఇంటికొచ్చామనమాట. అయితే ఇంకా చాలామందొచ్చారు. మా అన్న, తమ్ముళ్ళు, అక్క చెల్లొచ్చారు. కానీ వాళ్ళు కట్టించి ఎళ్ళిపోయారనమాట. సో, మా అక్క లేట్ అయిపోయింది. నేను కూడా లేట్ అయిపోయాననుకోని మా అక్క ఒక్కదే ఉందనమాట. చూడండి వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. మా మూడోడు, మా నాలుగోడనమాట. అప్పుడు మా తమ్ముడి బర్త్‌డేకి చెప్పాను కదా! మా అన్నయ్య వైట్ అండ్ బ్లాక్ టీ షర్ట్ యేసుకున్నాడనుకోని. వాళ్ళ చెల్లి అనమాట తిను. సో, తినెప్పుడు మాకు చిన్నప్పటి నుంచి ఎంత దూరమైనా వస్తుంటదనమాట. తినది మా అక్కది ఇక్కడ కాదు విజయనగరం. ఇక్కడే ఉండేది. పెళ్లయిపోయి విజయనగరం వెళ్ళిపోయిందనమాట. సో, ప్రతి ఇయర్ మా అక్క మా గురించి వస్తుంటది. మా తమ్ముళ్ళు చూడండి ఫుల్ ఆడేసుకుంటున్నారు. ఆళ్ళు చాలా ఒక్క దగ్గర ఉండరసల. చాలా అల్లరి. మనోడున్నాడు వైట్ టీ షర్ట్ ఇంకా చాలా అల్లరి. నెక్స్ట్ వీడియో చూడండి మనోడికి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో హ్యాపీ రక్షాబంధన్. అందుకు చెల్లి పుట్టాలి ఈసారి చెల్లి పుడితే మాకు ఎక్స్చేంజ్ వేస్తాడు కదా, దాని రోజు మేము ఎవరికి అక్కకి అమ్మడికి ఎవరికో పసుపు రాసియాలి. ఇంకా అదయ్యాక కళ్యాణికి ఎగ్జామ్స్ కదా! సో, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికైతే ఎళ్ళాననమాట పికప్ చేసుకుందామని. కళ్యాణికి నాకు కొంచెం గొడవ అవ్వడం వల్ల తను నాతో మాట్లాడట్లేదు. ఇంకా ఇంకా మార్నింగ్ కూడా కళ్యాణి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టలేదనమాట. సో, ఇప్పటికి ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి 5 అయిపోయింది. కళ్యాణి వాళ్ళ తమ్ముడనమాట తిను. ఇంకా కట్టేసరికి 6:00 ఇది అయిపోయింది. ఇంకా ముహూర్తాలు కూడా ఆఫ్టర్‌నూన్ 1-2 స్టార్ట్ అయ్యిందన్నారు కదా! ఇంక సరేలే ఇంకా కాలేజ్ నుంచి వచ్చాక అదే ఎగ్జామ్ నుంచి వచ్చాక కడతాను అని అన్నదనమాట. ఇంకా తనకి రాఖీ కట్టాక నాకు కొంచెం ఆకలేస్తుందనుకోని జ్యూస్ తాగడానికైతే వెళ్ళామనమాట. మీకు తెలుసు కదా! నాకు కొంచెం టీత్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, నేను ఫుడ్ తినలేను. అంతా లిక్విడ్సే అనమాట. ఇంకా అక్కడి నుంచి సెంట్రల్‌కైతే వచ్చాము. చూడండి కొంచెం బావుంటదనుకున్నాను. గానీ సెంట్రల్‌లో ఎక్కువ జనాలు లేరు. అదయ్యాక షాపింగ్ చేసింది కళ్యాణి ఒక బాడీకాన్ డ్రెస్ అయితే తీసుకుంది. ఇంకా చూడండి ఇక్కడ మా ఫాలోవర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మేమెక్కడికెళ్ళినా మాకు గుర్తిస్తుంటారు. చాలా మంచిగొచ్చి మాట్లాడుతుంటారు. సో, చాలా హ్యాపీగుంటది. అంటే మేము పడిన కష్టానికి మాకు అదే అనమాట ఫలితం. ఇంకిక్కడికొచ్చేసి చూడండి అదేమోచ్చి ఫ్రీగా తినేస్తుంది. సో, అడిగడిగి తినేస్తుందని అప్పటికి చెప్తున్నాను వద్దు వద్దనుకోని. సో, ఇంకా తీసుకున్నాం కదా! బాగోదనుకోని ఈ చింతపండు ఉంటది కదా! మనం చిన్నప్పుడు తినేవారం. అది తీసుకున్నాం అనమాట. చూడండి తినలేకపోతుంది గానీ బావుంది అని అంటుంది. ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. అంటే తెలియకుండా మేము కలుసుకున్నాం. చాలా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట మేము. క్లాస్‌మేట్స్ అనమాట. సో, అక్కడికొచ్చారు. చాలా ఇయర్స్ అయింది. ఇంకా మన రాజు బ్రో కూడా వచ్చాడు. ఇంకా అక్కడే రోడ్డు మీద కళ్యాణి రాఖీ కట్టిందనమాట. తను అందరూ చూస్తున్నారు. మనోడికో సిగ్గుపడుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి మేము బీచ్‌కెళ్దామని వైఎంసీఏకి వచ్చాము. అక్కడికొచ్చి కొంతసేపు కూర్చున్నాము. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. మీకు మా వీడియోస్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్‌లో కూడా. ఓకే. బాయ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, హలో